హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సలోమి సాగరపు యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం కొన్ని విషయాలు డిస్కస్ చేసాము. ఈ వీడియోలో ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ముఖ్యమైన విషయాలు ఒకసారి డిస్కస్ చేద్దాము. 2025వ సంవత్సరంలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంటుంది, రియల్ ఎస్టేట్ పడిపోతుందా అనే డౌట్స్ చాలా మందికి ఉన్నాయి. ఈ వీడియోలో ఒకసారి డిస్కస్ చేద్దాము. నాకు తెలిసిన దాంట్లో మీకు కొంతవరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నగరంలోనే బాగా ధనవంతులు, వారి సంపాదన, ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత వారి ఎదుగుదల ఎలా ఉందో ఒకసారి మనము వారి మాటల్లోనే విందాం. నేను మళ్ళీ ఇక్కడి నుంచి ఒక 15 కిలోమీటర్ల దూరంలో 50 లక్షలు ఒక ఎకరం కొన్నాను. అదే ఊరికే చెప్తున్నాను. అవును, చాలా ఎక్కువ పెట్టి కొనేసాను అనుకున్నాను చిలుకూరు దగ్గర. ఇప్పుడు 10 కోట్లు అయింది అక్కడ. గ్రేట్. టుడే ఐ క్రియేటెడ్ వన్. శోభన్ బాబు గారు, ఎస్, ఆయన రియల్ ఎస్టేట్ మిమ్మల్ని ప్రోత్సహించింది కూడా, ఇద్దరు కలిసి చేశారా? ఆయన ఏం చేశారంటే ఆయన ప్రతి రూపాయిని, ఆదాయం వచ్చిన ప్రతి రూపాయిని అవసరం వస్తే ఎవరి దగ్గర కూడా అప్పు తెచ్చి కూడా దొరికిన చోటల్లో సైట్లు కొనేశారు, ల్యాండ్స్. ఆ రోజుల్లో ఆయన ఎకరం 5,000 కొన్నది ఎకరం 50 కోట్లకి పెరిగింది. అట్లా మెడ్రాస్ అరౌండ్ అరౌండ్ మెడ్రాస్ ఆయన నాకు మురళీమోహన్ వీళ్ళందరికీ కూడా కొంచెం గైడ్ అండ్ ఫిలాసఫర్. భూమి మీద పెట్టంటారా, భూమి పెరగదు. వాడు ఒకటే డైలాగ్ చెప్పాడు, మనుషులు పెరుగుతారు, ఆ భూమికి డిమాండ్ వస్తుంది. ఎప్పుడు డిమాండ్ వస్తుంది? ఎప్పుడు 10 మంది దాని మీద ఇదే కావాలి ఇదే కావాలి ఇదే కావాలి అంటారు అనుకోండి. కోకాపేటలో నాకు ఒక ఎన్నో ఏకర్స్ ఉన్నాయి, బాగానే ఉన్నాయి. భూమి ఈ రోజునది ఫ్యూచర్ స్మార్ట్ సిటీ అయిపోయే రోజులు అలాగే వచ్చేసింది. ఒక్కొక్క ఎకరం అరుగు కూడా కొన్ని కోట్లు పెరిగిపోయింది. కోకాపేటలో 20,000 రూపాయలు ఎకరా, 30,000 అడిగేవాళ్ళు లేరు. మొన్న 65 కోట్లకు ఆక్షన్లు అమ్మారు. 20,000 ఎక్కడ, 65 కోట్లు ఎక్కడ, ఒకసారి ఆలోచించండి. ఈ గుట్టల పొన్న కూడా మాట్లాడితే నోరు తెరిస్తే కోట్లే, లక్షల మాట లేదు. 1 కోటి రూపాయలు, 2 కోట్ల రూపాయలు, 3 కోట్లు. 2024వ సంవత్సరం చూసుకుంటే రియల్ ఎస్టేట్ గణనీయంగా తగ్గడం మనం చూస్తూనే ఉన్నాము. కానీ అదే మంచి సమయంగా, అదే మంచి మూమెంట్ గా కొంతమంది దాన్ని అదునుగా తీసుకొని చాలా ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. ఎవరైతే తెలివిగా మార్కెట్ డల్ ఉన్నప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారో వారు మంచి రిటర్న్ చూస్తారు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ డల్ ఉన్నప్పుడు మాత్రమే చాలా మంది ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటారు. అది మనం చూస్తూనే ఉంటాము. ఎవరైతే బడ్జెట్ రెడీగా ఉన్నారో వారు ముందుకు సాగడం జరుగుతూ ఉంటుంది. ల్యాండ్స్ మీద చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఏదో కూరగాయలు, ఉల్లిపాయ రేట్స్ లేకపోతే పెట్రోల్ తగ్గుతుందని తెలుసుకుంటే, ₹1 తగ్గితే, ₹10 తగ్గితే మనము ముందు రోజే ఫుల్ ట్యాంక్ చేయించుకొని పెట్టుకుంటాము, లేకపోతే అన్ని రెడీగా కొంచెం ముందుగానే తీసుకొని పెట్టుకుంటాము. కానీ ల్యాండ్స్ విషయంలో మాత్రం చాలా మంది వెనకడుగు వేస్తూ ఉంటారు. మార్కెట్ వాల్యూ పెరిగినప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాంలే అని ఆలోచించి చాలా మంది బ్యాక్ ఎండ్ అవుతూ ఉంటారు. అలా అవ్వకుండా ఎవరైతే మార్కెట్ తగ్గినప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారో వారు మంచి రేట్స్ చూస్తుంటారు. గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు కొన్ని హెచ్చు తగ్గులు ఉంటూ ఉంటాయి. అది సర్వసాధారణమే, మీకు తెలిసిందే. ఎప్పుడైతే కొన్ని ప్రభుత్వాలు చేంజ్ అయినప్పుడు రియల్ ఎస్టేట్ కానీ ఏదైనా కానీ కొంచెం బ్యాక్ ఎండ్ అవుతూ ఉంటాయి, మళ్ళీ తర్వాత పెంచుతూనే ఉంటారు. మన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆ 2024వ సంవత్సరంలో కొన్ని నియామకాలు చేంజ్ చేయడం వల్ల వాళ్ళకి పరిస్థితులను చక్కబెట్టడంలోనే సరిపోయింది. కానీ ఈ 2025వ సంవత్సరము వాళ్ళు ఫుల్ ఫోకస్ రియల్ ఎస్టేట్ రంగం మీద పెడుతున్నారు. ఎందుకంటే దాని నుండి వాళ్ళకి చాలా ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఎవరైతే 2024, 2023లో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారో 2025 ఎండింగ్ వరకు వాళ్ళకి మంచి రిటర్న్స్ వస్తుంటాయి. ఇది తథ్యం. ల్యాండ్ రేట్స్ కూడా చాలా హైక్ అవుతాయి. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ ఆచి తూచి అడిగేస్తారో వాళ్ళు మంచి రిటర్న్స్ చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఫ్యామిలీస్ లోనే చూసుకుందాము. ఎప్పుడైతే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ ఎడ్యుకేషన్ టైంలో ఒక 10th, ఇంటర్ తర్వాత వాళ్ళ ఎడ్యుకేషన్ ఫర్దర్ ఏమన్నా ఉన్నా కానీ మనకి అంత బర్డెన్ అనిపించదు. ఎప్పుడైతే వారు ఎదిగినప్పుడు వాళ్ళ మ్యారేజ్ విషయానికి వస్తే చాలా మనకి బర్డెన్ అనిపిస్తుంది. ఎందుకు? మనము ముందు వాళ్ళ భవిష్యత్తుకు పునాది ఎంత గట్టిగా వేస్తామో ఇప్పుడు తీసుకునే నిర్ణయాలే వాళ్ళ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఎవరైతే తెలివిగా వారు చిన్నగా ఉన్నప్పుడే వారి ఎడ్యుకేషన్ టైంలోనే ఏదో ఒక దగ్గర అన్డెవలప్డ్ ప్లేస్లోనో, చిన్న ప్లేస్లోనో ఒక 200 గజాలు, 300 గజాలు ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే తెలివిగా చేసి పెట్టుకుంటారో, సిటీకి దూరమైనా పర్లేదు, వారి నేటివ్ ప్లేస్లోనే లేకపోతే సిటీకి ఒక 100 కిలోమీటర్లు, 60 కిలోమీటర్లు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ వారు చిన్నగా ఉన్నప్పుడే చేసుకుంటారో వారు ఎదిగిన టైంలో, వారి మ్యారేజ్ టైంలో
వారికి మంచి హెల్ప్ అవుతుంది అండ్ అంత బర్డెన్ అనిపించదు. ఆ ఉన్న ల్యాండే అప్పటికి 10 రెట్లు అయ్యి ఇన్వెస్ట్మెంట్ చేసిన 10 రెట్లు అయ్యి కూర్చుంటది. మంచి రిటర్న్స్ లాభాలు అప్పుడు వారు ఎదిగినప్పుడు మీరు చూస్తారు. ఆ ల్యాండ్స్ లోనే కొంత భాగం అమ్మిన తర్వాత అప్పుడు మీకు మంచి ఒక బర్డెన్ తగ్గినట్టు అవుతుంది అండ్ వారి ఖర్చులు కూడా ఈజీగా వెళ్ళిపోతాయి. డబ్బు, భూమి, మనీ, ల్యాండ్స్. ఇప్పుడు మనం ఈ 2 విషయాలు కొన్ని ఇంపార్టెంట్ చూద్దాము. డబ్బు ముఖ్యమా లేకపోతే ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం ముఖ్యమా అనేది చాలా ఇంపార్టెంట్. నన్ను అడిగితే భూమియే ముఖ్యమని నేను అంటాను. ఎందుకంటే మనకి డబ్బులు ఉన్నప్పుడు దాచుకోవడం కంటే దాచుకున్నప్పుడు మీకు ఏమి అంతగా రిటర్న్స్ రావు, డబ్బు డబ్బుగానే మిగిలిపోతుంది. ఎప్పుడైతే తెలివిగా ఆ డబ్బుతోటే మనం ల్యాండ్స్ మీద తక్కువ బడ్జెట్ లో అన్డెవలప్డ్ ప్లేస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ మీరు చూస్తారు. ఆ ల్యాండే మీకు 10 రెట్లు డబల్ ట్రిబుల్ 10 రెట్ల వరకు కూడా వెళ్ళి కూర్చుంటది. సో ఎప్పుడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఈ నగర శివార్లలోనే హైదరాబాద్ సిటీ సరౌండింగ్స్ లోనే చూసుకుంటే ఎంతవరకు రేట్లు ఎక్కువ ఎంతవరకు పెరిగాయో మీకు తెలిసిందే. సో నన్ను అడిగితే మీకు ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడమే ముఖ్యమని నేను చెప్పగలను. డబ్బు డబ్బుగానే మిగిలిపోతుంది, ల్యాండ్ రేట్స్ అయితే ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి. కొంతమంది అమౌంట్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే షేర్ మార్కెట్ లోనో పెట్టడం జరుగుతుంది. కానీ మనము రూపాయి కష్టపడి పోగేసుకున్న దాన్ని ఎందుకు షేర్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకొని దాన్ని అది వస్తుందో రాదో తెలియక దాన్ని పోగొట్టుకోవడం చాలా మంది జరుగుతుంటాయి. కొంతమందికి లాభాలు వచ్చినాయి, వాళ్ళు ఎదిగిరు, దాన్ని నేను రాంగ్ అనట్లేదు. కాకపోతే మనం మిడిల్ క్లాస్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు షేర్స్ లో కొంతమంది ఇన్వెస్ట్ చేసి అత్యాశకి వెళ్ళేసి చాలా మంది డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు, ఎంతో మంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అదంతా కాకుండా మన పిల్లల భవిష్యత్తు మంచి నిర్ణయించాలనుకుంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఆ ల్యాండ్ ఎప్పుడు మీ పేరు మీదే ఉంటుంది, చాలా ధైర్యాన్ని కూడా మీకు ఇస్తుంది. సిటీలో 4 ప్లాట్లు ఉన్నాయి అని చెప్పుకోవడం ఎంతో గర్వనీయంగా ఉంటుంది. సో ఆ ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్స్ మీద చేసుకోవడం మీరు ఎప్పుడూ నష్టపోరు. ఇన్వెస్ట్మెంట్ ఆచితూచి అడిగేసే వాళ్ళు ఎప్పుడూ నష్టపోరు. అసలు ల్యాండ్ కొనాలా గోల్డ్ కొనాలా, గోల్డా ల్యాండ్ అనేది చాలా మందికి కూడా అనుకుంటారు. గోల్డ్ ఉండడం ఇంపార్టెంటే, కొంతవరకు గోల్డ్ తీసి పెట్టుకోవడం చాలా మంచి విషయమే. కానీ చాలా మంది మొత్తానికి గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. అది ఓకే, బట్ మిగిలిన దాంట్లో కూడా మీరు ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే చాలా మంచిది. గోల్డ్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడున్న కాలంలో గోల్డ్ ఒక తులం వచ్చేసి 75,000 ఉంది. అది 1,50,000 అవ్వాలంటే మనకి 5 నుండి 10 సంవత్సరాలు కూడా పట్టొచ్చు, చెప్పలేము. కానీ భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కడైతే అన్డెవలప్మెంట్ ప్లేస్ లో గవర్నమెంట్ ఏదైనా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి అని అనౌన్స్ చేసినప్పుడు తెలివి ఎవరైతే ఆ ప్లేస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారో వాళ్ళు మంచి రిటర్న్స్ చూస్తారు. ఎందుకంటే గోల్డ్ అంతగా పెరగకపోవచ్చు, బట్ డిమాండ్ ఉంటుంది. బట్ ల్యాండ్ మీద పెట్టుకుంటే మీరు పెట్టిన దానికంటే 10 అంతలు కూడా ఎక్కువ మీరు చూసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గోల్డ్ కూడా తీసుకుంటే చాలా మంది ఇంట్లోనే పెట్టుకొని ఉంటుంటారు. అది ఎంత ఇంట్లో పెట్టుకున్నా కానీ భయంగానే ఉంటుంది, ఎక్కడ దొంగలు వచ్చి తీసుకెళ్ళిపోతారని చాలా మంది భయంతోనే ఉంటారు. అండ్ మనకి ఒకవేళ గోల్డ్ తీసుకున్నది మనం బ్యాంక్ లో లాకర్ లో పెట్టుకోవాలనుకున్నా కానీ మనం వాళ్ళకి ఎంతో అంత చెల్లించాల్సి వస్తుంది. సో కొంతమంది ఆ చెల్లించాల్సి వస్తుందని కూడా అవసరమా అనుకొని ఇంట్లోనే దాచుకుంటూ ఉంటారు. ఆ దొంగల భయంతోనే కొంతమంది వాళ్ళ జీవనాన్ని గడుపుతూ ఉంటారు. అంత అవసరం లేదు. కాబట్టి మనము ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీరు ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత ఒక మంచి రిటర్న్స్ మీరు చూస్తారు. సో గోల్డ్ ల్యాండ్ ఇంపార్టెంటే. సో ఇక్కడ నన్ను గోల్డ్ ఇంపార్టెంటా లేకపోతే ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం ఇంపార్టెంటా అని నన్ను అడిగితే నేను ఖచ్చితంగా ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలని నేను చెప్తాను. అసలు మీలో ఎంతమందికి బ్యాంక్ లో డబ్బు దాచుకుంటే ఎంతవరకు సేఫో మీకు తెలుసా? ఒకసారి ఆ విషయం మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము. చాలా మంది ఎంతో కష్టపడి రూపాయి పోగేసుకొని అమౌంట్ సేవ్ చేసుకోవడం కోసము బ్యాంక్ వెళ్ళి అక్కడ డిపాజిట్ చేస్తూ ఉంటారు. సో బ్యాంక్ డిపాజిట్ చేసిన తర్వాత ఒకవేళ బ్యాంక్ అంటే కొంతమంది ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ ఆపేసి బ్యాంక్ లో డిపాజిట్ చేసుకుందాము, డబ్బు మన దగ్గర ఉంటుంది కదా, చాలా సేఫ్ గా ఉంటుంది కదా, మన అకౌంట్ లో పెట్టుకుందామని ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయకుండా కొంతమంది చాలా మంది కూడా నేను చూసిన వాళ్ళలో కూడా చాలా మంది బ్యాంక్ లో డబ్బు దాచుకుందామని వెళ్తారు, బ్యాంక్ లో డిపాజిట్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేసు ఫ్యూచర్ లో బ్యాంకు
ఒకవేళ మేబీ చెప్పలేము, దివాలా తీసినప్పుడు మన డబ్బు ఎంతవరకు సేఫ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ₹1,00,00,000 బ్యాంక్ లో డిపాజిట్ చేసుకొని పెట్టుకొని ఉంటారు. అప్పుడు వాళ్ళకి ఎంతవరకు సేఫ్ ఉంటుందో మనం చెప్పలేము. ఆర్బీఐ రూల్స్ ప్రకారము బ్యాంకులో ₹1,00,00,000 మీరు దాచుకుంటే ఒకవేళ బ్యాంకు దివాలా తీస్తే వాళ్ళు మనకి చెల్లించాల్సిన నష్టపరిహారం కేవలం ₹5,00,000 మాత్రమే. మీరు ₹1,00,00,000 దాచుకుంటే మీకు వాళ్ళు ఇచ్చే నష్టపరిహారం ఓన్లీ 5 lakhs మాత్రమే ఉంటుంది. ఇది ఎంతమందికి మీలో తెలుసు? ఒకసారి ఆలోచించండి, ఎంక్వైరీ చేసుకోండి. సో మనము ₹1,00,00,000 దాచుకుంటే వాళ్ళకి నష్టపరిహారం మనకి 5 లక్షలు. ఆర్బీఐ రూల్స్ ప్రకారం మనకి 5 lakhs మాత్రమే ఇస్తారు. మిగతా డబ్బు ఏమైపోతుంది? సో ఎప్పుడైనా మనం దేని మీదైనా ఇన్వెస్ట్మెంట్ లేకపోతే డబ్బు దాచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి అడిగేయాలి. ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఆ ల్యాండ్ రేటు పెరిగినా పెరగకపోయినా ల్యాండ్ ఉందనే ధైర్యము మీకు తప్పకుండా ఉంటుంది. ఆ ధైర్యం మీకు వేరే మంచి ఒక పట్టుదలను ఇస్తుంది. కాన్ఫిడెంట్ గా ఉంటారు, నాకు 4 ప్లాట్లు ఉన్నాయి మీరు చెప్పుకోగలరు. సో ఎప్పుడైనా మీరు డబ్బులు ఉన్నప్పుడు ఒక మంచి ల్యాండ్ సిటీకి 50 కిలోమీటర్ 60 కిలోమీటర్లు ఉన్న ల్యాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. డెవలప్ అవుతున్న కొద్దీ మీకు ల్యాండ్ రేట్స్ 10 అయ్యి ఆల్రెడీ కూర్చుంటది. అంటే నేను బ్యాంక్స్ ని కించపరచడం అని కాదు, కాకపోతే మీకు ఇది తెలుసా అనేసి ఒక పాయింట్ మీ దగ్గర చెప్పడం జరుగుతుంది. సో హ్యాపీగా మీరు ఎప్పుడైనా డబ్బులు ఉన్నప్పుడు మంచిగా ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకోవడం మంచి ఆలోచన అని నేను చెప్తున్నాను. సో దీన్ని పాజిటివ్ వేలో తీసుకొని మీరు ఆచితూచి అడిగేయండి. సో ల్యాండ్ మీద ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో ఇప్పటికైనా ఏమీ ఆలస్యం అవ్వలేదు, ఏమీ మించిపోలేదు. మీ పిల్లల భవిష్యత్తుకి మీరు ఒక మంచి బంగారు బాటను వేయాలనుకుంటే ఇప్పుడైనా మీరు బడ్జెట్ ఉంటే ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్స్ మీద చేసుకోండి. మా వెంచర్ వచ్చేసి శ్రీశైలం హైవేలో ముచ్చర్ల 4th సిటీ విలేజ్ లో ఒక మంచి సిటీకి దగ్గరలో, అంటే 45 కిలోమీటర్ డిస్టెన్స్ లో, ఎయిర్పోర్ట్ కి రీజనల్ రింగ్ రోడ్ ఇన్సైడ్ లో మా వెంచర్ ఉంది, వీకెండ్ విల్లా ప్రాజెక్ట్. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ ఒక మంచి గేటెడ్ వీకెండ్ విల్లా కమ్యూనిటీలో ఒక మంచి సేఫ్ ల్యాండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో శ్రీశైలం హైవే హైదరాబాద్ సౌత్ సైడ్ లో మా వెంచర్ ఉంది, వీకెండ్ విల్లా ప్రాజెక్ట్. ఒరేజా ఫార్మ్ ల్యాండ్స్ వీకెండ్ విల్లా ప్రాజెక్ట్. మీరు శ్రీశైలం హైవే వెళ్ళినప్పుడు ఒకసారి విజిట్ చేయండి, డెఫినెట్ గా మీకు సైట్ నచ్చుతుంది. సైట్ లో కూడా మేము చాలా మంచి ఎమ్యూనిటీస్ ఇస్తున్నాము. ఎవరైతే లివింగ్ అంటే వీకెండ్ వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటారో, ఫ్యామిలీతో స్పెండ్ చేయాలనుకుంటారో వాళ్ళకి మంచి ఎమ్యూనిటీస్ మేము ఇవ్వడం జరుగుతుంది. లైక్ చూసుకుంటే పార్క్ ఏరియాస్ కానీ అండ్ చిల్డ్రన్ ప్లే ఏరియాస్, గెజెబోస్, ఓపెన్ గెజెబోస్ లైటింగ్ తో మంచిగా డిజైన్ చేయడం జరిగింది. ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ కూడా చాలా మంది క్లయింట్స్ వెళ్తున్నారు. సిటీకి దగ్గరలో ఉంది కాబట్టి మీరు 1 hour లో జర్నీ చేయొచ్చు. అక్కడ వెళ్ళి రిసార్ట్ కల్చర్ లో ఎంజాయ్ చేయాలనుకుంటారో వాళ్ళు కూడా, ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ఎంజాయ్మెంట్ చేయాలనుకుంటారో మా వెంచర్ చాలా సూటబుల్ అవుతుంది. నేచర్ కి దగ్గర ఫీల్ ఇస్తుంది అండ్ అక్కడ మొత్తం నేచర్ సరౌండింగ్స్ కూడా చాలా బాగుంటాయి. ఫారెస్ట్ ఏరియా కూడా చాలా ఎక్కువ ఉండడం వల్ల పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది. మీరు మంచిగా ఈ కాంక్రీట్ జంగల్ నుండి రిలాక్స్ అవ్వాలి అనుకుంటారో ఒక్కసారి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో నాకు కాల్ చేయండి. స్క్రీన్ పైన నా నెంబర్ ఉంటుంది. మై నేమ్ ఇస్ సలోమి. మీరు ఎవరైతే బడ్జెట్ మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే, పర్ స్క్వేర్ యార్డ్ ఎంత తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నా నెంబర్ ఉంటుంది, నాకు కాల్ చేయండి. మీకు సైట్ విజిట్ లో నేను పూర్తిగా సహకరిస్తాను. మై నేమ్ ఇస్ సలోమి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా డౌట్స్ ఉంటే నెక్స్ట్ వీడియోలో చూద్దాము, నాకు కాల్ చేసి అడగండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.